అత్యంత ప్రమాదకరమైనటువంటిది జీవితంలో ఏంటో తెలుసా? మీరు చదివే పుస్తకమే. మీరు చదివే పుస్తకాలు ఎటువంటివో అవి మీ మనసు మీద ప్రభావం చూపించి తీరుతుంది. పుస్తకమో టీవీనో ఏదైనా ఒకటే, మీరు ఏది ఎక్కువ చదువుతారో చూస్తారో అదే మీ మనసు మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం కొనేసి ఇంట్లో పెట్టేసుకుని ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదివేశారనుకోండి, లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. ఓహో, ఇలా ఉండాలేమో అనుకుంటారు, ఇది నిజంలా ఉంది అనుకుంటారు. అవైదికమైనటువంటి బోధలు, రచనలు, సాహిత్యం మనిషిని పతనం చేసేస్తాయి. ఆ పుస్తకాలు ఏం చేస్తాయంటే మిమ్మల్ని మెల్లిగా విషం పుచ్చుకున్నవాడు చివరికి ఎలా పాడైపోతాడో అదే పనిగా ఆ గ్రంథ పఠనం చేసిన వాడు అలాగే పాడైపోతాడు. మీ ఇంట్లో పెట్టినటువంటి పుస్తకాలు మీతో పోవు, మీ తర్వాత తరాల మీద ప్రభావం చూపిస్తుంది. భగవద్గీత లాంటి పుస్తకాలు ఇంట్లో ఉంటే మీరు చదవకపోయినా అవి ఇంట్లో ఉన్నందుకు ఈ వంశంలో ముందు 7 తరాల్లో పుట్టినవాడు చదువుకుని వాడే శ్రీరాముడు అవుతాడు. రామాయణం ఇంట్లో ఉన్నందుకు రక్షిస్తుంది. కొన్ని ఇంట్లో ఉన్నందుకు పాడు చేసేస్తాయి. తస్మాత్ జాగ్రత్త. అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.